మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు అని బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు ఒక విషయాన్ని గురించి చాలా బాధపడుతున్నాడు, వాపోతూ ఉన్నాడు. ఏ విషయాన్ని గురించి అంటే మనుషులు చేస్తూ ఉన్న వ్యర్థమైన ఆరాధన గురించి. దేని గురించి? వ్యర్థమైన ఆరాధన గురించి. ఈ లోకంలో దేవుడు మనుషులను ఎందుకు నిర్మించాడు, ఎందుకు పుట్టించాడు అంటే చాలామంది చెప్పే ఒక మాట ఏమిటంటే ఆయన్ను ఆరాధించడానికి అని. నిజానికి ఈ ఆరాధించడం అనేది ముందు ఆయనతో సహవాసం చేయాలి, తర్వాతే ఆరాధన. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడు మనల్ని ఆరాధన చేయటానికే నిర్మించాడు, పుట్టించాడు అని చెప్తుంటారు. కాదు. దానికంటే ముందు దేవునితో మనం సహవాసం చేయడం కోసం దేవుడు మనల్ని రూపించుకున్నాడు. దేవునికి ఆరాధన ఏమీ తక్కువ కాలేదు కూడా. ఈ లోకం పుట్టింపబడక మునుపు అంటే దేవుడు భూమిని, ఆకాశాన్ని, వీటన్నిటిని, మనుషులను కూడా చేయకముందు దేవునికి ఆరాధన జరుగుతూనే ఉంది పరలోకంలో. ఎవరు చేస్తున్నారు అంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అక్కడ దేవునికి ఆరాధన జరుగుతూనే ఉంది, ఏ లోటు లేదు. ఏవండి, మరి అపవాది పాపం చేశాడు కదా, మరి అపవాది పడిపోయాడు. అపవాదితో పాటు 3 వంతుల దేవదూతలు కూడా భూమి మీద పడిపోయారు కదా, మరి దేవదూతలు తక్కువయ్యారు అక్కడ. వాళ్ళని ఫిల్ చేయడం కోసమే దేవుడు మనల్ని పుట్టించాడు అని అనుకుంటున్నారేమో. కాదు. ఒకవేళ వాళ్ళు తక్కువైతే ఇంకా ఎక్కువ మంది దేవదూతల్ని దేవుడు అక్కడే సృష్టించుకోగలడు. నిన్ను నన్ను చేయాల్సిన అవసరత ఏమీ దేవుడికి లేదు. మరి దేవుడు ఎందుకు మనల్ని ఈ భూమి మీద సృష్టించాడు అంటే తనతో పాటు పరిపాలన చేసేవాళ్ళుగా ఉండాలి అని. దేవుడు కొన్ని యుగాల నుంచి, తరాల నుంచి, కోటాను కోట్ల నుంచి ఈ విశ్వాన్ని తాను అక్కడే పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, నేను ఒక్కడనే కాదు, నాకు చాలా మంది బిడ్డలు రావాలి, వాళ్ళు కూడా ఈ పరిపాలనలో ఉండాలి అనుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద సృష్టించాడు. ఏవండి, అట్లా పరిపాలించాలనుకున్నప్పుడు అక్కడే సృష్టించి అక్కడే ఉంచుకోవచ్చు కదా. మళ్ళీ ఈ భూమి మీద పుట్టించడం ఎందుకు, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడ తీసుకుపోవటం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి చేయడం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా నీవు ఈ భూమి మీద తెలుసుకొని ఆయన యొక్క ప్రేమ ఎట్లా ఉంటుంది, ఆయన కృప ఎట్లా ఉంటుంది, ఆయన పరిపాలించే విధానం ఎట్లా ఉంటుంది, ఆయన నడుచుకునే విధానం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా పరలోకం యొక్క నిజత్వం ఏదైతే ఉందో దానిని భూమి మీద ఒక ఛాయగా నువ్వు తెలుసుకోవాలి. మీకు అర్థమైందండి ఈ మాట? పరలోకంలో ఉంది నిజత్వం, దానిని ఈ భూమి మీద ఒక ఛాయలాగా నువ్వు తెలుసుకోవాలి. ఉదాహరణకి నీవు ఒక కుమారుడిగా ఈ లోకంలో పుట్టావు నీ తల్లిదండ్రులకి. అలా పుట్టినప్పుడు నీ తండ్రి నీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు, నీ తల్లి నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుంది, ఇవన్నీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు ఈ భూమి మీద. ఇవి తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పరలోకపు తండ్రి నీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని అర్థం చేసుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు అనుభవించావు కదా ఈ భూమి మీద వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క కేర్నెస్, వాళ్ళ ప్రేమ నువ్వు అనుభవించావు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వీళ్ళే నన్ను ఇంతగా ప్రేమిస్తే, ఇంతగా జాగ్రత్తగా చూసుకుంటే పరలోకంలో ఉన్న నా దేవుడు ఇంకెంత చూసుకుంటాడో అనేది అనుభవపూర్వకంగా నీకు రావాలి. అలా రావడం కోసమే నిన్ను నన్ను దేవుడు భూమి మీద ఒక కుమారుడిగా పుట్టించాడు. సరేనండి, కుమారులుగానో కుమార్తెలుగానో పుట్టాము, పెరిగాము, వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది కూడా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు.
మీకు అర్థమైందండి? ఈ భార్య భర్తను ప్రేమించడం, భర్త భార్యను జాగ్రత్తగా చూసుకోవడం, ఇవన్నీ కూడా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు వెంటనే నీకు దేవుడి మధ్య ఉన్న ప్రేమ గుర్తుకు రావాలి. నా భర్తే నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుంటే, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంకెంత నన్ను ప్రేమిస్తాడో అనేది నీకు అనుభవపూర్వకంగా రావాలి. అలాగే వివాహమైన తర్వాత నీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ కలిగి నీ ఒక తండ్రి స్థానానికి వచ్చిన తర్వాత, మీకు అర్థమైందా? మొదట కుమారుడు స్థానానికి వచ్చావు, అక్కడ ఉన్న ప్రేమ నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. తర్వాత వివాహ వ్యవస్థలోకి ప్రవేశించావు, ఒక భార్యగానో భర్తగానో ఉన్నావు, అక్కడ ఉన్న ప్రేమ అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు. తర్వాత ఒక తల్లిగానో ఒక తండ్రిగానో మళ్ళీ నీవు వచ్చావు, అక్కడ కూడా నీవు నీ బిడ్డల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావు అనేది నీవే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. అలా తెలుసుకుంటే ఏమవుద్దంటే, నేనే నా బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటే, మరి నన్ను కన్న తండ్రి, పరలోకపు తండ్రి ఇంకా నా మీద ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత శ్రద్ధ పుచ్చుకుంటాడో అనేది నీకు అనుభవపూర్వకంగా తెలియాలి. అలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నీకు అనుభవపూర్వకంగా తెలియజేయడం కోసమే దేవుడు నన్ను ఈ భూమి మీద మనిషిగా పుట్టించాడు. ఇలాగా నీవు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నీవు పిల్లల్ని కంటావు, ఇంకా ముసలివాడు అవుతావు. ముసలివాడు అయిపోయి నీ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఎన్నో ఈ భూమి మీద అనుభవాలు నువ్వు నేర్చుకుంటావు. ఇదిగో నేను ఎంత ప్రేమించాను కొడుకుల్ని, ఎంత ప్రేమించాను నా బిడ్డల్ని, కానీ నా అవసాన దశలో ముసలితనంలో నేను చేతగాని వాడిగా ఉన్నప్పుడు వీళ్ళు నా మీద ఎట్లా చూపిస్తున్నారు అనేది నీకు అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు నీ వయసులో ఉన్నప్పుడు, నీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు చాలా ప్రేమ చూపించావు. అదే పిల్లలు ఒకసారి పెరిగి పెద్దవాళ్ళు అయ్యి నీవు ముసలివాడైనప్పుడు అదే ప్రేమ నీ పట్ల చూపిస్తున్నారా లేదా అనేది కూడా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. అలా తెలుసుకోగానే నువ్వు ఒక విషయం అర్థమవుతుంది, నిజంగా ఈ లోకంలో ఉన్న ఈ ప్రేమ శాశ్వతం కాదు. నేనెంతో ఆశతో వీళ్ళని ప్రేమించాను, వీళ్ళ కోసం ఇంత కష్టపడ్డాను, కానీ నా అవసాన దశ వచ్చేటప్పటికి వీళ్ళు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నిజంగా ఈ లోకంలో చూపించే ఈ ప్రేమ ఇది సరైంది కాదు, స్థిరమైంది కాదు అనేది నీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఇట్లాగా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకొని తర్వాత తన దగ్గరికి రావాలి. అలా వచ్చిన తరువాత అప్పుడు అక్కడ నీవు అధికారిగా ఉన్నప్పుడు ఇవన్నీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా, ఈ లోకంలో ఉన్న ఛాయ అంతా, అక్కడ నీ నిజత్వం అనేది అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా తండ్రి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా భూమి మీద నువ్వు తెలుసుకొని పరలోకంలో నువ్వు పరిపాలించేటప్పుడు వాటన్నిటినీ, ఆ ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ నీవు అక్కడ కనబరచాలి అనే ఉద్దేశంతోనే దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించాడు. మీకు అర్థమైందండి? దేవుడు నన్ను భూమి మీద పుట్టించడానికి గల కారణం ఇదేనండి. మనం చనిపోవాలని కాదు, నిరంతరం ఆయనతో కూడా సజీవంగా ఉండి పరిపాలించే వాళ్ళగా ఉండాలి, పరిపాలకులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సహజంగా మనం ఏం చేస్తాం, పరిపాలన అనగానే గ్రామ సర్పంచ్ అనో, ఇంక ఎమ్మెల్యే అనో, ఎంపీ అనో ఇట్లాగా చూసుకుంటాం. మహా అయితే గ్రామం అయితే ఒక చిన్న సర్పంచ్గా, తర్వాత ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి, మంత్రి అయితే కొంచెం ప్రాంతానికి, ఇంకా ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి, ఇట్లాగా పరిపాలన చూపిస్తాం. కానీ దేవుడు మనలను పరిపాలకులుగా ఉండాలనుకుంటుంది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో కాదండి, ఈ విశ్వానికే పరిపాలకులుగా ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఏది గొప్పది అంటే అదే గొప్పది. ఈ విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో ఒకటి భూప్రపంచం. ఆ భూప్రపంచంలో ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాల్లో ఒకటి ఆసియా ఖండం మన ఉంటుంది. దీంట్లో కూడా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఒకటి మన భారతదేశం. దీంట్లో కూడా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్. దీంట్లో కూడా మళ్ళీ ఎన్నో జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఒకటి మనది.
దాంట్లో కూడా ఎన్నో మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఒకటి. దాంట్లో కూడా ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఒకటి. మనం నివసించేది, మన కంటి చూపు కనిపించేది చాలా చిన్నది. కానీ దేవుడు ఈ చిన్న దాని కోసం మనల్ని పిలవట్లా. విశ్వాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించే ఒక పరిపాలకుడిగా నీవు నేను ఉండాలి అని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి దానికి పరిపాలన చేయాలంటే ఇక్కడే నీవు అవన్నీ నేర్చుకోవాలి. తండ్రి యొక్క ప్రేమ ఎట్లా చూపించాలి, జాలి ఎట్లా చూపించాలి, కరుణ ఎట్లా చూపించాలి, ఇవన్నీ ఈ భూమి మీద ఒక ఛాయలాగా నీవు తెలుసుకోవాలి. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న మన ఆయుష్కాలం ఎట్లాంటిదంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. బీఈడీ చేస్తావు, ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుంది? ఒక 6 నెలలు ఉంటుంది. కానీ దాని ద్వారా పొందిన అనుభవాన్ని ఎంతకాలం చెప్పాలి పాఠాలుగా? మళ్ళీ నువ్వు రిటైర్ అయిపోయేంత దాకా చెప్తూనే ఉండాలి. పోలీస్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్కి పోయావు, ఎంతకాలం ఇస్తారు ట్రైనింగు? మహా అయితే 3 నెలలు 4 నెలలు ఇస్తారు. మరి ఆ ట్రైనింగ్లో పొందిన అనుభవాలు మళ్ళీ ఎంతకాలం ఉండాలి? జీవితకాలం. మళ్ళీ రిటైర్ అయిపోయేంత వరకు నువ్వు వాటిని అనుభవాలుగా ఉంచుకుంటూనే ఉండాలి. అట్లాగే ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద ఉన్న ఆయుష్కాలం అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ట్రైనింగ్ పీరియడ్ తక్కువ టైమే ఉంటుంది, మిగతా సమయం చాలా ఉంటుంది. కానీ మనిషిగా మనమేం ఆలోచిస్తామంటే ఇదే శాశ్వతం అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన కళ్ళకు కనపడేది ఇదే కదా, లోకం కనపడదు కదా వేరేది. కాబట్టి కనిపిస్తున్న ఈ లోకమే శాశ్వతం అనుకుంటాం. దీనికోసమే లేనిపోయినవన్నీ చేసుకుంటాం. చివరికి మనం చనిపోయేటప్పటికి ఇది శాశ్వతం కాదు అని అర్థమైపోతుంది. తిరిగి చేయాలని అనిపించినా సరే సమయం లేదు అని తెలిసిపోతుంది. కానీ ఇదంతా తెలియక మునిపే దేవుడు ముందుగానే మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. దేనికోసం బాధపడుతూ ఉన్నాడంటే ఈ ఆరాధన అనేది వ్యర్థంగా చేస్తున్నారు మనుషులు. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలని బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించే విధానం యేసు ప్రభు చాలా విచారిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నిజానికి ఆరాధించడం అంటే ముందు దేవునితో సహవాసం చేసి ఆయన లక్ష్యాన్ని తెలుసుకొని ఆరాధన చేయడం అంటే ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడవు, ఇదిగో నీ లక్షణం ఇది అని ఆయన యొక్క గుణగణాలను బట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అది ఆరాధన అంటే. మీకు అర్థమైందండి? ముందు నువ్వు ఆరాధకుడుగా ఉండాలి అంటే నువ్వు దేవునితో సహవాసం చేసేవాడిగా ఉండాలి. ముందు దేవునితో సహవాసం చేస్తే ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన స్వభావం ఏంటి, అవన్నీ నీకు అర్థమైన తరువాత అప్పుడు అది అనుభవపూర్వకంగా నువ్వు పాడతావు, అనుభవపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావు, అనుభవపూర్వకంగా నువ్వు చెప్తూ ఉంటావు, నాయనా నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివి అని. మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి గురించి నిన్ను మాట్లాడమంటే సడన్గా నీవు ఆ వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడగలవా? మాట్లాడలేవు. అదే గనక నిన్ను నిలబెట్టి ఇక్కడ సడన్గా మీ నాన్న గురించి మాట్లాడు అంటే ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? తప్పనిసరిగా మాట్లాడతావు. ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడలేవు, ఎందుకంటే అతనితో నీకు పరిచయం లేదు, అతనితో నీకు సహవాసం లేదు, అతనితో నీకు సమయం గడిపింది ఏమీ లేదు కాబట్టి. కానీ అదే నీ తండ్రి గురించి మాట్లాడమంటే కళ్ళు మూసుకొని చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటావు. అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, గద్దింపు ఉండొచ్చు, కొట్టింది ఉండొచ్చు, తిట్టింది ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. మాట్లాడగలుగుతున్నావు నీ తండ్రి గురించి నువ్వు. ఎందుకని? సహవాసం ఉంది అక్కడ. చిన్నతనం నుంచి నీ తండ్రితో నీకున్న సహవాసమే నీవు ఆయన గురించి మాట్లాడేలాగా చేస్తూ ఉంది. అలాగే దేవునితో నీవు సహవాసంలో ఉంటే ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆయన యొక్క లక్షణాల గురించి, ఆయన యొక్క మంచితనాన్ని గురించి, ఆయన ప్రేమ గురించి ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, పాడమంటే పాడగలుగుతావు, ఏదైనా సరే నువ్వు చేయగలుగుతావు. ఎందుకు? మొదట నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నావు కాబట్టి
ఆయన ఆరాధించే మాటలన్నీ నీ హృదయంలో నుంచి వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ, వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎట్లాగా వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట? చదువుదాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇది వ్యర్థమైన ఆరాధన. ఏంటంట? పెదవులు అయితే ఘనపరుస్తున్నారు కానీ హృదయం ఎట్లా ఉంది? దేవునికి దూరంగా ఉంది. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని నీవు పెదవులతో ఆయన్ని ఘనపరుస్తున్నావంటే అది వ్యర్థమైన ఆరాధన. ఇట్లా కూడా చేస్తారండి ఆరాధన అంటే? చేస్తారు. చూడండి, ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో స్పీకర్ పట్టుకొని పాటలు పాడుతున్నాం. హృదయపూర్వకంగా పాడేవాళ్ళు ఎంతమంది? నోటితో పాడేవాళ్ళు ఎంతమంది? హృదయపూర్వకంగా పాడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కేవలం నోటితోనే పాడేస్తారు. కనీసం దాని భావం అర్థం కూడా తెలుసుకోరు. ఒక ఆయన చెప్పాడు, క్రైస్తవులు మిగతా రోజులన్నిటికంటే కూడా ఆదివారం రోజునే అబద్ధాలు ఎక్కువ ఆడుతూ ఉంటారంట. ఏంటంట? మిగతా రోజుల్లో అబద్ధాలు తక్కువ ఆడితే ఆదివారం రోజున ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారంట. ఎట్లాగా? పాటల రూపంలో. నాయనా, నీవే నాకు సర్వస్వం, నీవే నాకు రాజువు, నీవు లేకపోతే నేనేమి లేను, నీవు ఉంటే నాకు చాలు. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి నోటి వెంట. ఎప్పుడు? ఆదివారం రోజునే పాటల రూపంలో వస్తాయి. కానీ ఇవన్నీ నిజాలా? నిజాలంటే కాదు. మరి నిజాలు కాకపోయి నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే అబద్ధాలు. అంటే తెలియకుండానే నీ నోటి నుంచి ఒక పాట రూపంలో ఎన్నో అబద్ధాలు నువ్వు పాడేస్తూ ఉన్నావన్నమాట. ఆయన అట్లా అన్నాడు. నిజంగానే ఇది మనకి నిజంగానే అనిపిస్తుంది. క్రైస్తవులుగా చాలామంది వాళ్ళు జరిగించని వాటిని కూడా పాడిస్తూ ఉంటారు. అరే, ఇది పాడుతున్నానే, ఈ మాట, ఈ పదం పలుకుతున్నానే, ఇది నా జీవితంలో ఉందా అని ఆలోచన కూడా చేయరు. ఇట్లాగా కేవలం ఆలోచన చేయకుండా నోటి ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు చూడండి. అది వ్యర్థమైన ఆరాధన. ఎట్లాంటిది అంటున్నాం? వ్యర్థమైన ఆరాధన. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు, చదువుదాం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఎట్లా ఉంది? దేవుణ్ణి ఘనపరుస్తున్నావు పెదవులతో, మంచిదే. పాటలు పాడుతున్నావు, మంచిదే. ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? నీ హృదయం దేవునికి దగ్గరగా లేకుండా, దేవునితో సమీపంగా లేకుండా నీవు నోటితో ఏదోదో పాడేస్తున్నావంటే అది వ్యర్థమైన ఆరాధన. అట్లాంటిది దేవుడు అంగీకరించడు, దేవునికి అవసరం లేదు. అందుకనే వీళ్ళ గురించి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులందరి గురించి ప్రభు ఇదే అంటున్నాడు, వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నోటితో అయితే గొప్పవాడివి, నీ అంత తోడు లేడంటున్నావు, కానీ హృదయంలో చూస్తే మాత్రం దేవునికి స్థానమే లేదు. వీళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నిజానికి ఈ దినాల్లో మనుషులు దేవుని యొక్క సేవకులను కూడా వింతగానే చూస్తున్నారు. వీళ్ళకి ఏం పని బాట ఏమి లేదు. ప్రశాంతంగా పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో తిని ప్రశాంతంగా పడుకోక ఏంటో ప్రార్థనలు అంటారు, పాటలు అంటారు. ఇదేంటి, వీళ్ళకేమొచ్చింది, వీళ్ళకేమంత అవసరమైంది అని అనుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అట్లాగే కనిపిస్తున్నారు దేవుని యొక్క సేవకులు. ఒకసారి దేవుడు తన ప్రజలతో, ఇశ్రాయేలులతో ఇట్లాగే అన్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో. యెహెజ్కేలు, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నువ్వు వాళ్ళకి ఎట్లా ఉన్నావంటే మంచి స్వరం కలిగి పాడే మంచి గాయకుడిలా కనపడుతున్నావు తప్ప నువ్వు చెప్పే మాటలు మాత్రం వాళ్ళు వినట్లేదు యెహెజ్కేలు అన్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాటలు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30 నుంచి చదువుతున్నాం. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఏమనుకుంటారు? పోదాం రండి, యెహోవా యొద్ద నుంచి బయలుదేరే మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకుంటూ ఉన్నారు. నా జనులు
రాదగిన విధంగా వారు నీ వద్దకు వస్తారు. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. నరపుత్రుడా, ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటారంటే, రండి పోదాం, ఆ ప్రవక్త దగ్గరికి పోదాం రండి, ఏదో ఒకటి చెప్తాడు కదా రండి అని వస్తారు. నా జనులైనట్టుగానే వస్తారు, నా జనులు కూర్చున్నట్లుగానే కూర్చుంటారు, నీ మాటలు వింటున్నట్టుగానే వింటారు, కానీ వాటిని మాత్రం అనుసరించి ప్రవర్తించరు అయ్యా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, వారు నోటితో ఎంతో ప్రేమను కనబరుస్తారు కానీ వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. నోటితోనే ఎంతో ప్రేమ చూపిస్తారు, హృదయం లోపల నాకేంటి, వెళ్ళి కూర్చుంటే నాకేంటి, వింటే నాకేంటి, ఆ విన్న వాటిని చేస్తే నాకేంటి, లాభం ఏంటి అని హృదయం అంతా దేన్ని ఆశిస్తుందంట? లాభాన్ని అపేక్షిస్తూ ఉంది. 32వ వచనం, నువ్వు వాళ్ళకి ఎట్లా ఉన్నావో తెలుసా? వాద్యం బాగా వాయిస్తూ మంచి స్వరం కలిగిన గాయకుడుగా నువ్వు వాళ్ళకు ఉన్నావు. ఎట్లా ఉన్నావంట? నువ్వు వాళ్ళకి మంచిగా వాద్యం వాయిస్తూ చక్కగా సంగీతం చూపిస్తూ వాళ్ళకి చెవులకు ఆనందాన్ని కలిగించే ఒక మంచి వాద్యగాడిలాగా, ఒక మంచి గాయకుడిలాగా నువ్వు వాళ్ళకి కనపడుతున్నావు. వారు నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు, అయినా సరే ఆ మాట నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆనాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఇట్లాగే స్పష్టంగా చెప్పాడు, యెహెజ్కేలు ఇది నీ పరిస్థితి, వాళ్ళు నా వాళ్ళైనట్టుగా నీ ముందుకు వస్తారు, నా మాటలు విన్నట్టుగా వింటారు, కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. నీవు వాళ్ళకి ఎట్లా కనపడుతున్నావంటే మంచిగా వాద్యం వాయిస్తూ మంచిగా పాటలు పాడుతూ ఉన్న మంచి గాయకుడిలాగా నువ్వు వాళ్ళకి కనపడుతున్నావు. అంతేగాని వాళ్ళు మాత్రం ఆ మాటలు వినరు, వాటి ప్రకారం ప్రవర్తించరు. అయినా సరే నీ ద్వారా నేను పలికిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఈ దినాల్లో సేవకులు కూడా ఎట్లా ఉన్నారంటే, పలానా సేవకుడండి భలేగా పాడతాడండి, పలానా ఆయనండి ఆయన గొంతు భలేగుంటుందండి, ఈ గొంతు చూసేవాళ్ళు తప్ప ఆయన ఏం చెప్పాడు అనే మాటలు ఆలకించే వాళ్ళు మాత్రం తక్కువ. పలానా ఆయన భలే మ్యూజిక్ వాయిస్తాడండి, పలానా భలే డ్రమ్ కొడతారండి, ఆయన కంఠం ఉంటుందండి, ఆయన గొంతు ఉంటుందండి, అబ్బాబ్బాబ్బా ఇట్లా అనేవాళ్ళే కానీ ఆయన ఏం చెప్పాడు ఆ మాట మాత్రం వాళ్ళ హృదయంలో ఉండదు. అంటే మంచి స్వరం కలిగిన ఒక గాయకుడిలాగా, మంచి వాద్యగాడిలాగా సేవకులను చూస్తున్నారే తప్ప వాళ్ళు ఏ మాటలైతే చెప్తున్నారో అవి మాత్రం హృదయంలో ఉండటం లేదు ఈ రోజుల్లో. ఇది నిజంగా దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించడం అంటే. చాలామంది సంఘాల్లో జరుగుతుంది ఇదే. దేవుని ప్రజల్లాగానే వచ్చి కూర్చుంటారు, ఆ పాస్టర్ గారి వాయిస్ విని ఎంత మంచి గొంతు అండి, ఎంత మంచి స్వరం అండి, అబ్బా నిజంగా భలే మాట్లాడుతున్నాడండి అని పొగిడేవాళ్ళు తప్ప ఆయన ఏం చెప్పాడో అనే మాట మాత్రం ఆలకించేవాళ్ళు తక్కువ. మీరు చూడండి, హోసన్న గారి మినిస్ట్రీకి వెళితే చాలా చక్కగా పాడేవాళ్ళు ఉంటారు, ఆ స్వరానికి వాళ్ళు మమేకమైపోతారు, చాలా మంచిగా పాడారండి. మరి తర్వాత వాక్యం బోధిస్తారు కదా, ఆ మాటలు మాత్రం వాళ్ళ హృదయంలోకి రావు. సంగీతం ఉంటుంది, మంచిగా మ్యూజిక్స్ అన్నీ వస్తాయి, అవి వింటారు, హ్యాపీగా ఉండి ఈరోజు ఆరాధన భలే జరిగింది. ఎట్లా జరిగిందంట? భలేగా జరిగింది, అసలు భలేగా పాడారు, భలేగా చప్పట్లు కొట్టించారు, భలేగా గెంతులేశారు అని ఇట్లా చెప్పుకుంటారు. కానీ వాక్యం ఏం బోధించారు, నా హృదయంలోకి ఏం అర్థమయ్యింది అని ఆలోచించే వాళ్ళు మాత్రం తక్కువ. ఇది వ్యర్థమైన ఆరాధన. యేసుక్రీస్తు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరితో కూడా దీన్ని చెప్తూ ఇదే వాపోతా ఉన్నాడు, ఈ ప్రజలు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, నా జనులాగానే వచ్చి కూర్చుంటున్నారు, నా మాటలే వింటున్నారు, కానీ వాటిని మాత్రం అనుసరించి నడుచుకోవటం లేదు. ఇట్లాంటి వ్యర్థమైన ఆరాధన దేవుడు మన నుంచి అయితే కోరడం లేదు. మీకు అర్థమైందండి? దేవుడు మన నుంచి కోరేది ఒకటే,
యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అన్నాడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎట్లా అంట? ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. అంటే నీ ఆత్మ ముందు దేవునితో ఐక్యం కావాలి. అప్పుడు నిజంగా నీవు ఆరాధించినట్లు. ఆయనతో నువ్వు మాట్లాడేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు అది సత్యమై ఉండాలి. నీకు అర్థమవుతుందండి? పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ ఆ పాటలు సత్యమేనా నీ జీవితానికి? ఈ మాట అర్థమైందండి? ఉదాహరణకి ఒక పాట పాడుతున్నావు, నీవు లేకుండా నేను లేను నాయనా, నీవు ఉంటే చాలు ప్రభువా, ఇంకేమి అక్కర్లేదు ప్రభువా అని ఒక మాట అన్నావు. అది సత్యమేనా? అట్లాగా సత్యమై ఉండి నువ్వు ఆయన్ని ఆరాధన చేస్తున్నావా? అది సత్యం కాకపోతే అసత్యమైనట్లే కదా మరి. అంటే నువ్వు చేస్తున్న ఆరాధన వ్యర్థంగా ఉందన్నమాట. ఇట్లాంటి వ్యర్థమైన ఆరాధన కాదు దేవుడు మన నుంచి కోరుకుంటుంది, సత్యమైన ఆరాధన కోరుకుంటున్నాడు. ఏదో శరీరంతో ఊగిపోవటం కాదు, నీ ఆత్మ దేవునితో మమేకమై ఉండాలి. ఇది నిజంగా ఆరాధన. చదువుదాం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉంది? నాకు దూరంగా ఉంది. ఈ రకంగా వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇంకా మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలు అని వాళ్ళు బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించే విషయాల్లో 2 విషయాలు యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకటి, పెదవులతో మాత్రమే ఘనపరిచి హృదయాన్ని దూరం చేసుకుంటే అది వ్యర్థమైన ఆరాధన. 2, మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలు అని అనుకుంటే అది కూడా వ్యర్థమైన ఆరాధన. అంటే మనుషులు కల్పించిన పద్ధతులంటే ఏవైనా సరే, దేవునికి సంబంధించినవి కానివి, బైబిల్ ఆధారం లేనివి పద్ధతులు చాలా ఉన్నాయి లోకంలో, సంఘంలో. ఇవన్నీ కూడా వాటిని హైలైట్ చేస్తూ ఉండేవి ఏవైనా సరే ఉంది అంటే అది వ్యర్థమైన ఆరాధన. నీకు అర్థమైందా? ఇది వ్యర్థమైన ఆరాధన అంటే మనుషులు కల్పించిన పద్ధతులే వాటినే దైవోపదేశాలు అనుకుంటే, దేవుడే వీటిని చెప్పాడు అనుకుంటే అది వ్యర్థమైన ఆరాధన. ఉదాహరణకి క్రిస్మస్ దినాల్లో కానివ్వండి, లేదా క్రైస్తవులుగా మనం ఆచరిస్తున్న ప్రతి ఆచారం కూడా మనుషులు కల్పించిన పద్ధతే. అది క్రిస్మస్ అయినా కానివ్వండి, ఈస్టర్ అయినా కానివ్వండి, గుడ్ ఫ్రైడే అయినా కానివ్వండి, ఏదైనా సరే అది బిబ్లికల్గా ఎటువంటి నిరూపణ లేనిది. కేవలం ఒక పండగ కోసమో ఆర్భాటం కోసమో కల్పించింది ఇది. ఇంకా క్రిస్మస్ అయితే డిసెంబర్ 25 అని మనం జరుపుకుంటూ ఉంటాం. నిజానికి డిసెంబర్ 25న కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి ఆ దినాల్లో అంతకు మునుపు సూర్యుని ఆరాధన చేసేవాడు. ఎవరిని? సూర్యుని ఆరాధన చేసేవాళ్ళు. డిసెంబర్ 25న ఆ సూర్యుడి యొక్క పుట్టినరోజు జరుపుకునేవాళ్ళు. అట్లాగా అందరూ ఆరాధన చేసేవాళ్ళు. ఆ సమయంలో సూర్యుడిని ఆయన పుట్టినరోజు ఇదని జరుపుకునేవాళ్ళు. కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత ఆయన క్రైస్తవుడుగా మారి సూర్యుని ఆరాధన చేయటం ఏంటి? దేవుడు కదా సూర్యుని సృష్టించింది, ఆ దేవుణ్ణి ఆరాధించాలి కానీ ఈ సూర్యుని ఆరాధించడం ఏంటి అని మనసులో ఆలోచించి ఒక మాట అన్నాడు, అబ్బాయి, ఇట్ ఈజ్ నాట్ టు గుడ్ వర్షిప్ సన్ యాజ్ ఎ గాడ్, బట్ ఇట్ ఈజ్ గుడ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఈ మాట అర్థమైందా? సూర్యుడిని దేవునిగా ఆరాధించటం సరి అయింది కాదు, దేవుని కుమారుణ్ణి ఆరాధించడం సరి అయింది. కాబట్టి ఈరోజు మీరు సూర్యుని ఆరాధన చేయడం వద్దు, పక్కన పెట్టేయండి, దానికి బదులుగా దేవుని కుమారుణ్ణి ఆరాధన చేసుకోండి అన్నాడు. ఆ రకంగా అప్పుడు క్రిస్మస్ అనేది క్రీస్తును ఆరాధించడంగా వచ్చింది. కానీ రాను రాను ఆ క్రిస్మస్ రోజున అంతకు మునుపు ఎవరి పుట్టినరోజు అనుకునేవాళ్ళు? సూర్యుని యొక్క పుట్టినరోజు అనుకునేవాళ్ళు. ఇప్పుడు క్రీస్తును ఆరాధన చేయండి అని అప్పటి నుంచి క్రీస్తుని ఆరాధన చేపిస్తున్నాడు ఆ రోజు. ఇక వీళ్ళు ఏమనుకున్నారు జనం, ఈరోజు క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం కాబట్టి క్రీస్తు పుట్టాడన్నమాట ఈరోజు అని అనుకొని అప్పటి నుంచి క్రీస్తు పుట్టాడు అని ఆ రోజును ప్రకటించడం మొదలుచేశారు. ఇట్లాగా క్రైస్తవ్యంలో ఒక డిసెంబర్ 25 కాదండి,
ఆ గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఆ ఈస్టరే కానివ్వండి, ఇట్లాగా ఈ లెంట్ డేసే కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మనుషులు కల్పించిన పద్ధతులే. ఇవి కొంతవరకు ఉపయోగకరమై ఉండొచ్చు. ఎందుకంటే ఏముందిలేండి, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుని మనం సువార్త చేయొచ్చు, నలుగురికి దేవుని మాటలు చెప్పొచ్చు అనుకుంటే బాగాలేదు, ఇబ్బంది ఏమి లేదు. కానీ దీన్నే హైలైట్ చేసి ఇదే దేవుడు చెప్పాడు, ఇదే దేవుని ఉపదేశం అని చెప్తే గనక అది వ్యర్థమైన ఆరాధన. ఇది నల్లా చూడండి, క్రిస్మస్ అనగానే చేసే ఆర్భాటం, హంగులు, హడావిడి అంతా ఇంత లేదు. ఇది సరి అయింది కాదు. ఎవరైతే గనక దేవుడు చెప్పిన పద్ధతులు కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులను మాత్రమే హైలైట్ చేస్తూ ఆరాధిస్తే గనక అది వ్యర్థమైన ఆరాధన. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇది నిజం, ఇది వాస్తవము. ఇది నీ హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఈ పండగ రోజా, ఆదివారం రోజా కాదు, అది నీ హృదయంలో ప్రతిసారి ఉండి నీవు ఆయన్ని ఆరాధించాలి. దేవా, నా కోసం నువ్వు చనిపోయావు, నన్ను బ్రతికించడం కోసం నువ్వు చనిపోయావు, నన్ను నీతిమంతుడిగా చేయడం కోసం నువ్వు తిరిగి లేచావు, కాబట్టి ఇదిగో నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని నీవు ఆరాధించగలిగితే ఇది నిజమైన ఆరాధన.